కుటుంబ రాజకీయాల వలన విసిగిపోయి ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది జనసేనతోనే సాధ్యమవుతుందంటున్నారు జనసేన నల్గొండ ఎంపీ అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో జనసేన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో జన సైనికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. రాష్ట్రంలోని యువత స్వచ్ఛమైన పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు మేకల. అటువంటి వారికి పవన్ కళ్యాణ్ ఒక వేదికగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్కు నల్గొండ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చూడాలనేది పవన్ కోరికని చెప్పుకొచ్చారు మేకల. ఫ్లోరైడ్ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటుకు జనసేన కృషి చేస్తుందన్నారు. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, విసిగిపోయారు. వీటన్నిటిని చూసి కన్వెన్షనల్ పాలిటిక్స్, కుటుంబ రాజకీయాల వల్ల విసిగిపోయి ఉన్నారు. కొత్తదనం కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ యువత రావాలని అనుకుంటున్నారు. యువతగా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నన్ను చూసి ఇంకా ముందు రోజుల్లో చాలామంది వస్తారు, రావాలి. ఈ కుటుంబ రాజకీయాలకు అనేది ఫుల్ స్టాప్ పడుతుంది. అది నల్గొండ నుంచి మొదలవుతుంది. నల్గొండ ఎంపీ స్థానాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండల్లో కూడా మా జన సైనికులు వచ్చేసి కష్టపడుతున్నారు అని అంటే మార్పు కోసం వీళ్ళందరూ ఇంతమంది వచ్చారని అంటే అది మామూలు విషయం కాదు. సో నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది పెద్ద వాళ్ళని ఢీకొంటున్నాం మేము ఇప్పుడు. అయినప్పటికీ కూడా జనసేన జెండా ఎగరబోతుంది. ఇక్కడ నుంచి మేము ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. పార్టీ తరఫున జిల్లాకి ఏం చేయబోతుంది? పార్టీ తరఫున మీ మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మా జిల్లాలో చెప్పుకోదగ్గ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ నేషనల్ యూనివర్సిటీస్ ఏం లేవు. ఐఐటి, ఐఎం, ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ ఏం లేవు. నిరుద్యోగులు మెయిన్ స్టూడెంట్స్ మాకు మెయిన్ ఫోకస్ అంతా నిరుద్యోగ సమస్యను తీర్చాలనేదే మాది. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, వాల్మార్ట్ లాంటి కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ తీసుకురావాలన్నదే మా గోల్. అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలి. అండ్ ప్లే గ్రౌండ్స్ లేవు మా దగ్గర. క్రీడాకారులకు ప్లే గ్రౌండ్ తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలి. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలి వాళ్ళను. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు వీక్లీ 2 weeks ఆఫ్ ఇవ్వాలి కంపల్సరీ. అండ్ మీడియా రిపోర్టర్లందరికీ కూడా ఎక్కడ పోయినా కానీ టోల్స్ అన్ని ఫ్రీగా పెట్టాలి. అండ్ మీడియా రిపోర్టర్లకు, వాళ్ళ ఫ్యామిలీస్కి, పిల్లలకు కేంద్రీయ విద్యాలయాలాగా వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది పెట్టాము. అంతేకాదు రైతులకు కూడా ఎంఎస్పీ అనేది మినిమం సెల్లింగ్ ప్రైస్ రైతులే డిసైడ్ చేసే విధంగా వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పేసి. అంతేకాకుండా మేము నల్గొండను స్మార్ట్ సిటీగా తయారు చేయబోతున్నాము. అండ్ సూర్యాపేట నుంచి హైదరాబాద్కు రైల్వే ట్రాక్ వేయడము, అండ్ రైల్వే జోన్ను తెప్పించుకోవడము, ప్రకటించుకోవడం అనేది ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. సో చాలా ప్రజల్లో నుంచి సమస్యలు తెలుసుకున్నాం కాబట్టి మేము ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం చాలా పక్కా మేనిఫెస్టో తయారు చేసుకున్నాము. మాటల్లో చెప్పడం కాదు, మేము వచ్చిన తర్వాత మా వాయిస్ని బలంగా వినిపిస్తాం. ఇప్పటివరకు ఎవరు కూడా పార్లమెంట్లో మాట్లాడినటువంటి దాఖలాలు ఏమీ లేవు. మేమైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.